ఇక కరుడుగట్టిన నేరస్తుల ముఠా అది. పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడంలో కేటుగాళ్లు. హత్యలు చేయడం వారికి అత్యంత సహజం. వీరందరినీ నడిపించే అసలైన గ్యాంగ్స్టర్ జైల్లో ఉన్నాడు. జైల్లోనే పథకం వేస్తాడు, అక్కడి నుంచే ప్లాన్ గీస్తాడు. కరీంనగర్ పీఎంజీ జ్యువెలరీ చోరీకి పథక రచన చేసింది కూడా అక్కడి నుంచే. 5గురిని పంపి ఘరానా చోరీ చేయించాడు. ఇంతకీ ఎవరా రౌడీ ఫెలో? వాడి క్రైమ్ హిస్టరీ ఏంటి? గుర్తుందా కరీంనగర్ చోరీ? పట్టపగలు దోపిడీ దొంగలు తుపాకులు పేల్చి జ్యువెలరీ షాపును దోచుకుపోయారు. ఖాకీ కంటికి కనబడకుండా రాష్ట్రం దాటిపోయారు. ఈ ఘరానా చోరీ వెనుక ఉన్నది కరడుగట్టిన ముఠా. ఖాకీ సినిమాలో చూశాం కదా, అలాంటి టైపే. అందులో మెయిన్ గ్యాంగ్స్టర్ ఒకడున్నాడు. బీహార్ వాడు. ప్లాన్ గీసేది వాడే. అతడి అనుచరులు ఆచరిస్తారు. వాడి పేరు గోల్డెన్ థీఫ్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుబోధ్ సింగ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వీడి డైరెక్షన్లోనే కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ లో దోపిడీ జరిగినట్లు తేలింది. జైలు నుంచే తన అనుచరుల్ని చోరీకి నడిపించాడు సుబోధ్ సింగ్. అతడి ఆదేశాలను పాటిస్తూ కరీంనగర్లో దోపిడీ చేసింది ముఠా. సుబోధ్ సింగ్ కింద చాలా మంది పనిచేస్తుంటారు. కానీ అతడెవరో ఎలా ఉంటాడో టీంలో ఎవ్వరికీ తెలియదు. జస్ట్ అతని నుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తారంతే. ఇంకా షాకింగ్ ఏంటంటే కరీంనగర్ దోపిడీకి పాల్పడ్డ 5గురికి పరిచయం లేదు, ఒకరికొకరు తెలియదు. వీరందరినీ గ్యాంగ్స్టరే ఎంపిక చేసి వాట్సాప్ ద్వారా ముఠా క్రియేట్ చేశాడు. వారికి టార్గెట్ ను ఫిక్స్ చేశాడు. ఘటనకు 2 రోజుల ముందు గుర్తు తెలియని వ్యక్తి 5 పిస్టళ్లను వారికి అందజేశాడు. అవి పట్టుకుని వచ్చే మే 3న పీఎంజే జ్యువెలరీస్ లో దోపిడీకి పాల్పడింది ముఠా. సుబోధ్ గ్యాంగ్ సభ్యులు 5గురు 161.4 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలను దొంగిలించుకుపోయారు. దోచిన సొమ్ముతో పాటు ఆయుధాలను గ్యాంగ్ లీడర్ సూచించిన విధంగా ఒక చిరునామాలో అప్పగించారు. అంతటితో వారి పని ముగిసింది. ఆ తర్వాత దొంగలు ఎవరి స్థానాలకు వారు వెళ్లిపోయారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ లో బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకుపోయింది అంతర్రాష్ట్ర కిరాయి దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు. బీహార్ కు చెందిన ఒక పెద్ద రాబరీ గ్యాంగ్ లీడర్ గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ ఈ దోపిడీకి సూత్రధారి అని కనిపెట్టారు. ఆ గ్యాంగ్ లీడర్ రచించిన దోపిడీ పథకాన్ని 5గురు కిరాయి దొంగలు అమలు చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ దొంగల్లో బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. కిరాయి దొంగలకు గ్యాంగ్ లీడర్ నెలనెలా జీతమిస్తూ చోరీలు చేయిస్తుంటాడట. పెద్ద దోపిడీ చేసినప్పుడు అదనంగా పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్సెంటివ్ రూపంలో ముట్టజెబుతాడని పోలీసుల సమాచారం. కిరాయి దోపిడీ దొంగల్లో ఒకరికి మరొకరు పరిచయం లేకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఒక టీమ్గా ఏర్పాటు చేశాడు సుబోధ్ సింగ్. వారికి ఒక టార్గెట్ ఇస్తూ ఆ లీడరే వారికి ఆయుధాలను సమకూర్చుతుంటాడు. పీఎంజే జ్యువెలర్స్ దోపిడీకి 5గురు దొంగల్ని ఎంపిక చేసి టార్గెట్ ను ఫినిష్ చేసేందుకు అవసరమైన రెక్కీ కూడా గ్యాంగ్స్టర్ డైరెక్షన్ లోనే జరిగింది. అందుకు కావాల్సిన దొంగ ఆధార్ కార్డులను నకిలీ పేర్లతో తయారు చేసిచ్చారు. వాటితోనే ధర్మపురి లాడ్జిలో షెల్టర్ తీసుకున్నారు. దోపిడీ దొంగలు 5గురికి మరో గుర్తు తెలియని వ్యక్తి ద్వారా 5 పిస్టళ్లను ఘటనకు 2 రోజుల ముందు చేరవేశారు. పని పూర్తి కాగానే దోపిడీ సొమ్మును గుర్తు తెలియని వ్యక్తికి అందజేసిన దుండగులు ఎవరి స్వస్థలాలకు వారు పరారయ్యారు. దొంగలను పట్టుకోవడంలో సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు దుండగులు వాడిన సెల్ ఫోన్ కీలకంగా పనిచేశాయి. పీఎంజే జ్యువెలరీ షోరూం దొంగతనం కేసులో మొత్తం 13 మంది ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు అందులో ప్రస్తుతం 3గురిని అరెస్టు చేశారు. ఇందులో 2 దోపిడీ ఘటనలో పాల్గొనగా మరొకరు వారికి సహకరించిన వాడు. మిగతా నిందితులు దోపిడీ చేసిన ఆభరణాల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయంటున్నారు పోలీసులు. కరీంనగర్ దోపిడీకి ముందు తెలంగాణలోని పలుచోట్ల దోపిడీకి అనువైన ప్రాంతం గురించి రెక్కీ చేశారట. అందుకు 2 నెలల పాటు సంచరించినట్టు తేలింది. కరీంనగర్ టార్గెట్ ఫిక్స్ అయిన తర్వాతే వారి చేతికి తుపాకులు అందాయి. మే 1న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా గడ్చందూర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఆయుధాలు అప్పగించి వెళ్లాడు. దోపిడీ చేసిన తర్వాత సొత్తును తీసుకెళ్లేందుకు అదే వ్యక్తి కారులో వచ్చాడు. వారిని పికప్ చేసుకుని వెళ్లిపోయాడు. ఆయుధాలు కూడా రికవరీ చేసుకున్నాడు. తర్వాత దొంగిలించిన నగల్ని వ్యాపారులకు చేర్చడం, అక్కడ లావాదేవీలు జరగడం చకచకా సాగిపోయాయి.
ఇలాంటి గ్యాంగును పట్టుకోవడం దాదాపు అసాధ్యమేనని అనుకున్నప్పటికీ ముగ్గురిని అరెస్టు చేశారు కరీంనగర్ పోలీసులు. నిందితుల నుంచి గోల్డ్ రికవరీ చేయకపోయినా గ్యాంగ్ మెంబర్స్ ఆచూకీ దొరకబట్టడమే పెద్ద సవాలైంది పోలీసులకు. గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ మానిటరింగ్ చేసే ఇలాంటి గ్యాంగ్స్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. రాబరీ గ్యాంగ్ స్టార్ గా మారిపోయిన సుబోధ్ సింగ్ అంతా జైలు నుండే నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతనిపై కూడా కుట్ర సెక్షన్లలో కేసు నమోదు చేసి పీటీ వారెంట్ ద్వారా సుబోధ్ సింగ్ ను కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు కరీంనగర్ సిపి గౌస్ ఆలం. అక్యూజ్డ్ రఘునాథ్ కర్మాకర్, ఆల్సో నోన్ as జగీరా సింగ్, రెసిడెంట్ ఆఫ్ ఆసన్సోల్, వెస్ట్ బెంగాల్ స్టేట్. he was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అంతని ఇంటరోగేషన్లో మెయిన్ ది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్, ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ విల్ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ ఐ విల్ సే. ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్గా పూర్ణియా జైల్ బిహార్లో షిఫ్ట్ అయ్యారు. So he is the mastermind and gang leader of this gang. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక మిగతా నిందితులందరినీ కూడా త్వరలోనే అరెస్టు చేస్తామంటున్నారు పోలీసులు. సుబోధ్ గ్యాంగును పట్టుకుని గ్యాంగ్స్టర్ను కూడా చట్టం ముందు నిలబెడతామని చెప్తున్నారు. చూడాలి మరి.